2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టెంట్గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది ఏ విషయంలో అయినా. అండ్ పెట్టుబడి విషయంలో కూడా వాళ్ళు పెట్టిన దానికి డబుల్ రావాలి అనుకుంటున్నారు, అది కూడా చాలా తక్కువ సమయంలో. అలా ఎవరైనా కూడా ఆలోచించి ఒక పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడి రావాలి అంటే ఎలా పొందాలి అంటారు? దానికి సంబంధించి ఎలాంటి ఐడియా ఇవ్వబోతున్నారు? పెట్టుబడి మీరు అన్నట్టుగా తక్కువ సమయంలో ఎక్కువ రాబడి రావాలంటే పెట్టుబడి పెంచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే పెట్టుబడితో మీరు తక్కువ సమయంలో కనీసం ఒక 5 ఎక్కువగా సంపాదించవచ్చు. అంటే 5 times మోర్, అంటే మినిమం 5 times అని కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 5 కోట్లు ఒకవేళ 30-40 సంవత్సరాల తర్వాత సంపాదించే అవకాశం ఉన్నప్పుడు పెట్టుబడి పెడతారు కదా, దానికంటే సగం సమయంలో అంటే 30 years ఒకవేళ మీరు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటే ₹1,00,00,000 కోసము, మీరు ఇక్కడ 15 సంవత్సరాల్లోనే యూ మే ఎర్న్ మోర్ దెన్ 5 crores. అక్కడ మీరు 30 సంవత్సరాలు 10,000 పెట్టేసేసి అక్కడ మీరు కనీసం ₹1,00,00,000 సంపాదిస్తే ఇక్కడ మీరు 5 కోట్లు సంపాదిస్తున్నారు. అది ఎలా పాసిబుల్? అది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఈ ఎగ్జాంపుల్ని బేసిక్గా చేసుకొని నేను మీకు ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం చెబుతున్నాను. మీరు సేమ్ అదే 10,000 పెడితే మీకు ₹1,00,00,000 కాదు, మీకు ₹3 కోట్ల వస్తాయి 30 years తర్వాత. లెట్ మీ షో యూ దాట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ అ ఫండ్. ఇట్ క్యాన్ బి ఒక SBI మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, ఒక HDFC బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, లేదా ఇండివిజువల్ స్టాక్స్. ఆ మ్యూచువల్ ఫండ్లో ఏదైతే పోర్ట్ఫోలియోలో వాళ్ళు హోల్డ్ చేస్తున్న కంపెనీ స్టాక్స్ ఉంటాయి కదా, అవిటిని మీరు సపరేట్గా కొనుక్కున్నా కానీ మీకు ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. ఎందుకంటే యావరేజ్గా మనం ఇక్కడ చూసుకుంటే 12% మీకు తక్కువలో తక్కువ మనం చూసుకుంటాము. యావరేజ్గా 12% per annum. 10,000 రూపీస్ మీరు పెట్టుబడి పెడితే ఫర్ 30 years వరకు మీరు ఆగితే మీకు వచ్చే రిటర్న్ ఏంటంటే, మీరు పెట్టిన పెట్టుబడి 36 లక్షలు అండి, ఓకేనా? మీకు ఇక్కడ వచ్చే రాబడి మొత్తం టోటల్ చూసుకుంటే ₹3,08,09,732. 30 సంవత్సరాలకి ఎగ్జాక్ట్లీ 30 years వరకు 3 crores చేంజ్, ఓకేనా? నౌ నేను మీకు ఇంకొక పద్ధతి చెప్తాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సార్ ఇందులో రిస్క్ ఉంటుందా అంటే, మీరు తీసుకునే ప్రతి ప్రాజెక్ట్, మీరు చేసే ప్రతి పని, మీరు చేసే ప్రతి కైండ్ ఆఫ్ అ బిజినెస్ కూడా అందులో రిస్క్ అనేది ఉంటుంది. సో మనం ఏం చేస్తాం సార్, స్మార్ట్గా రిస్క్ని మిటిగేట్ చేస్తాం. అంటే రిస్క్ని మనం మినిమైజ్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఆ తూకం ఏదైతే ఉంటుందో అది ప్రాఫిట్ వైపు పెరుగుతూ ఉంటుంది. సో మీరు రిస్క్ పైన ఫోకస్ పెట్టండి. నేను రిస్క్ ఎలా తగ్గించుకోవాలి, ఆటోమేటిక్గా మీరు ప్రాఫిట్ పైన మీరు ధ్యాస పెట్టే అవసరమే లేదు. ప్రాఫిట్ మీకు తెలియకుండానే పెరిగిపోతుంది, చాలా పెరిగిపోతుంది. మీరు ఇక్కడ 100% రిస్క్ని 10%కి ఎలా తీసుకురావాలి, ఆ 10% రిస్క్ని కూడా 1%కి ఎలా తీసుకురావాలి అన్న విషయం మీరు తెలుసుకున్నారనుకోండి, అది అఫ్కోర్స్ మాస్టర్ క్లాస్లో నేను నేర్పిస్తున్నాను, అది మీరు తెలుసుకోవచ్చు. ప్రాఫిట్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అది ఎంతవరకు పెరుగుతుంది తెలుసా, చూపిస్తా. సో ఇక్కడ మీరు చూస్తే సేమ్ అదే 10,000 రూపాయలు మీరు పెట్టుబడిగా పెడుతున్నారు, సంవత్సరానికి ఒకసారి 50% మీరు పెంచుకుంటూ వెళ్తున్నారు. అదే 12% మీకు రిటర్న్స్. ఇక్కడ కూడా 12% ఉంది శిరీష. ఇఫ్ యూ టేక్ ఎ లుక్, ఇట్స్ సేమ్ 12%. ఇక్కడ కూడా 12%. ఇక్కడ 30 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు మాత్రమే. సో ఓన్లీ 15 years మీకు వచ్చే రాబడి 17.5 కోట్లు, 17.5 crores. సో 3 crores కైండ్ ఆఫ్ ఏదైతే కష్టాలు మీరు పడుతున్నారో, నాకు 3 కోట్లు వచ్చిన చాలా దేవుడా అనుకున్నప్పుడు, మీరు ప్రతి సంవత్సరం అయితే ఈజీగా ఖర్చులన్నీ పెంచుకుంటూ పోతున్నారు, జీతాలు పెరుగుతున్నాయి, రాబడి పెరుగుతుంది, మీకు బిజినెస్లో ఇన్కమ్ కూడా పెరుగుతుంది. మరి మీరు పెట్టుబడిలో కూడా మీరు పెట్టుబడి ప్రతి సంవత్సరానికి ఒకసారి మీరు పెంచుకుంటూ వెళ్తే తప్పేముందండి, అవునా కదా? సో ఈ రోజున మీరు 20,000 పెట్టగలిగితే 10,000 పెట్టండి అని అడిగితే. మీరు కావాలంటే 50% ఏదైతే నెక్స్ట్ ఇయర్ నుంచి పెంచారు కదా, అప్పటికి ఒక 5,000 ఎక్స్ట్రాగా మీరు దాచిపెట్టుకోండి. సో అలాగా మీరు ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్తున్నారు. 50% వల్ల మీకు ఎక్కువ రాబడి వస్తుంది, ప్లస్ మీరు పెడుతుంది 10,000 మాత్రమే. యాక్చువల్గా అమౌంట్ అయితే 50% అయితే మీరు సంవత్సరం ఒకసారి పెంచుతున్నారు. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే అదే సగం సమయంలో నాకు ఫోన్ చేసి ఎక్కువ మంది ఒకటే అడుగుతారు, శిరీష సార్ 40 years ఎందుకు సార్, 30 years ఎందుకు సార్, నాకు 10 years చెప్పండి సార్, 5 years చెప్పండి సార్. సరే, అతి కష్టంగా వాళ్ళు ఒప్పుకుంటారు 15 years వరకు మ్యాక్సిమం. సో మీకు కావాల్సింది 15 years, అంటే చాలా తక్కువ సమయంలో మీకు ఒక మంచి రాబడి అంటూ మీకు కనపడాలి అంటే ఇలా మీరు ఫాలో చేస్తే 17.5 crores మీకు మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. నా ఇప్పుడు ఇవన్నీ మనం ఎలా తెలుసుకోవాలి? ఇంతగానం డబ్బు మనం సంపాదించాలి అంటే ఏదో కాస్తంత నాలెడ్జ్ ఉండాలి కదండి. ఆ నాలెడ్జ్ కోసమే నేను ఆర్గనైజ్ చేస్తుంటాను ఆన్ రెగ్యులర్ బేసిస్లో కాదు, ఒక స్పెషల్ మూమెంట్ కోసము, ఒక స్పెషల్ డే కోసము నేను మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను. అది మీరు నాకు కాల్ చేస్తే.
ఎలా సార్? అంటే మిమ్మల్ని ఈ డౌట్స్ ఉన్నప్పుడు క్లియర్ చేసుకోవాలి అన్నా కూడా, అప్పుల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళైనా కూడా ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? క్లాసెస్ ఏమైనా మనకి ఆన్లైన్ ఉంటుందా, ఆఫ్లైన్ ఉంటుందా? ఆఫ్ కోర్స్, దట్స్ అ గ్రేట్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయానికి వస్తే అందరికీ అప్పులు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే 2024 ఎలాగో గడిచిపోయింది, కానీ 2025 ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. అంటే ఇయర్లో చూసుకుంటే ఒక 6 నెలలు ఆల్మోస్ట్గా అయిపోవస్తున్నాయి. ఇప్పుడు మనం 6వ నెలలో ఉన్నాము. ఇది కూడా చూస్తూ గడిచిపోతుంది. సో అప్పులు మాత్రం తీరట్ల. అప్పుల కోసము కావాల్సిన ఒక టాప్ సీక్రెట్ లాంటి కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీలో మనం ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రాంలో మీకు ఇందులో ఈ మాస్టర్ క్లాస్లో ఉంటుంది. ఎలా మనము అప్పుల్ని తగ్గించుకుంటూ, అంటే మీ రిస్క్ అంటే మీ అప్పు. సో ప్రతి ఒక్కరి కేసులో ఒక్కొక్క రిస్క్ ఉంటుందండి. ఇప్పుడు చాలా మంది కేసులు ఏంటంటే అప్పు అనేది మాత్రం ఎప్పుడు నెత్తి మీద ఒక పెద్ద భారం లాంటిది. సో దాన్ని ఎలా తగ్గించుకోవాలి, అలాగే మనము ఫ్యూచర్లో రావాల్సిన రాబడిని ఎలా పెంచుకోవాలి, దాంతోపాటే లోన్స్ కోసం ఎలా ఎలిజిబుల్ అవ్వాలి, దానికి క్రెడిట్ స్కోర్ ఒకటే సరిపోతుందా, పాన్ కార్డ్ సరిపోతుందా, లేదంటే ఓన్లీ మీకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లాస్లో చెప్తాను. దాంతోపాటే పెట్టుబడి క్లాస్ కూడా మీరు నేర్చుకున్నారనుకోండి, ఎంబటే మీరు ఆ రిచ్నెస్ కూడా మీరు పొందుతారు. ఎందుకంటే అప్పులు తీసుకొని మనం జీవితాంతం ఇంకా టెన్షన్లో బతకకూడదు. ఇవన్నీ కూడా సీక్రెట్స్ మనం తెలుసుకోవాల్సింది ఈ మాస్టర్ క్లాస్లో ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. సో కాల్ మీ ఆన్ ద నంబర్ వాట్ యూర్ వాచింగ్. సో ఈ నంబర్ పైన మీరు వాట్సాప్ మెసేజ్ పంపించినా కూడా నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. మీకు కావాల్సిన తగిన సహాయం కూడా చేసి మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చి ఈ క్లాస్కి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీజ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.